హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చే ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకతను ఎంతవరకు అయితే ప్రతిపక్షాలు చీల్చుకుంటాయో, అంటే సపోజ్ ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి 2-3 పార్టీల మధ్య ఆ ప్రభుత్వ వ్యతిరేకత చీలితే ఖచ్చితంగా అది ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూరే అంశంగా ఉంటుంది. సో అందుకే 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికల సమయంగా బీజేపీ, జనసేన ఏ 2 పార్టీలు అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంకు మద్దతుగా నిలిచాయో, కూటమిలో భాగంగా ఉన్నాయో, ఈ 2 పార్టీలు 2019లో తెలుగుదేశం పార్టీకు లబ్ధి చేకూర్చే క్రమంలో భాగంగా విడివిడిగా పోటీ చేసే పరిస్థితి. అంటే 2014 నుంచి 19 మధ్య ఏ విధంగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందో ఆ ప్రభుత్వ వ్యతిరేకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టోటల్గా మళ్ళకుండా ఉండేందుకు ఈ 2 పార్టీలు ఈసారి ఆ టైంలో కూటమిగా కాకుండా విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. అయితే వారి దురదృష్టం 2019లో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వేయడంతో పెద్ద ఎత్తున వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు తిరిగి 2024 ఎన్నికల సందర్భంగా మొత్తం 3 పార్టీలకు కలిపి మళ్ళీ పోటీ చేశాయి. 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, ఏ అంశాలను అయితే ఎల్లో మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తూ వైఎస్ జగన్ను కారకుడుగా నిలిపే ప్రయత్నం చేస్తూ టార్గెట్ చేస్తుందో ఈ ప్రయత్నాల ఫలితం కావచ్చు. మొత్తానికి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక కారణమైంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి, అంటే ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి, ఆయన ఒక ప్రభుత్వ ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పటి నుంచి చివరి క్షణం వరకు, అంటే తాను ఉద్యోగ విరమణ చేసే వరకు తెలుగుదేశం పార్టీకు అత్యంత సన్నిహితుడిగా, చంద్రబాబు నాయుడుకు క్లోజ్గా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విషయం ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు కొత్తగా పార్టీ స్థాపిస్తానని చెప్పి ప్రకటించడమే కాకుండా తన పార్టీ సరికొత్తగా ఉంటుంది, చాలా వినూత్నంగా ఉంటుంది, చాలా కొత్త ఆలోచనలతో వస్తుందని చెప్తున్నారు. పార్టీ పేరైతే ఇంకా ప్రకటించలేదు, కానీ పార్టీపై కసరత్తు మాత్రం చేస్తున్నారు. పలు ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మరి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మీరు పార్టీ ఎందుకు పెడుతున్నారంటే, ఖచ్చితంగా నాకు ఆ గుండె ధైర్యం ఉందని చెప్పి పైకైతే చెబుతున్నారు, కానీ ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు పార్టీ పెట్టడం అనేది ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు రానున్న ఎలక్షన్లో, అంటే 2029 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకుండా ఉండేందుకే ఈ తరహా ప్రయత్నాలకు ఇప్పుడే బీజం పడిందని చెప్పాల్సి వస్తుంది. అయితే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు పార్టీ పెడితే అది ఆ పార్టీ అంత ప్రభావం చూపిస్తుందా, ఎంతమంది ఓట్లను, ఎన్ని ఓట్లను చీల్చగలుగుతుంది, అసలు అంత సీన్ ఉంటుందా లేదా అనేది వేరే ప్రశ్నలు. కానీ ప్రయత్నం అయితే అదే. ఆ ప్రయత్నానికి బీజంగానే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అత్యంత క్లోజ్గా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులు సైతం పార్టీ పెట్టాలనే ఆలోచన చేయడం అనేది ఖచ్చితంగా ఈ వ్యూహంలో భాగమే. గతంలో జడ శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టిన, ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పార్టీ పెట్టిన, అంతకుముందు జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టిన, లోక్సత్తా పార్టీ పెట్టిన, జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పెట్టినా సరే ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చే ఉద్దేశమే ప్రధానంగా అప్పట్లో మనకి కనిపించిన పరిస్థితి. అయితే జడ శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తులు కానీ, ఐఏఎస్ విజయ్ కుమార్ లాంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీల ప్రభావం ఎంత ఉంటుందనేది అది చాలా లైట్గా తీసుకోవాల్సినటువంటి అంశం. కానీ ఒక ప్రయత్నం అయితే ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళకుండా ఉండేందుకు వివిధ రూపాల్లో వివిధ ప్రయత్నాలు చేసే క్రమంలో భాగంగానే ఇప్పటి నుంచే ఏబి వెంకటేశ్వరరావు రూపంలో ఒక పార్టీని పెట్టించే ఏర్పాటు ఆయన చేసి శ్రీకారం చుట్టారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ఏబి వెంకటేశ్వరరావు అయితే పైకి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు విధానాలను విమర్శిస్తున్నారు. ఇదంతా ఒక స్ట్రాటజీలో భాగంగానే చెప్పాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎటువంటి విమర్శలు చేయకుండా పార్టీ పెడితే ఖచ్చితంగా ఆ ప్రజల్లో అనుమానాలు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునే క్రమంలో భాగంగానే
తెలుగుదేశంపై కానీ, తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై కానీ, ముఖ్యంగా అమరావతి రెండో దశ భూసేకరణపై కానీ, ఇటువంటి వివిధ అంశాల్లో ముఖ్యంగా పీపీపీ విధానంలో కానీ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల వ్యవహారంలో కానీ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు కూడా విమర్శలు చేస్తారంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొస్తుందనే ఒక వాదన చాలామంది వినిపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇదంతా ఒక స్ట్రాటజీలో, ఒక స్కెచ్లో భాగం అని మాత్రం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. 2029 ఎన్నికల్లో ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు పెట్టే పార్టీల ద్వారా ఓట్లు చీల్చాలంటే దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి వ్యూహం. అయితే చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ఈ వ్యూహం రానున్న ఎన్నికల్లో అతనికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది అనే కంటే ఖచ్చితంగా అది బెడిసి కొడుతుందనే మా వాదన మాత్రం ఇప్పటి నుంచే ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు ఎప్పుడైతే పార్టీ ప్రకటన చేస్తారో అప్పటి నుంచి ఒక బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు పెట్టినటువంటి పార్టీ ఏబీ వెంకటేశ్వరరావు పైకి నేరుగా కూడా చెప్పారు ఒక సంగతి పార్టీ ప్రకటన చేసినప్పుడే. కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యాన్ని తాను కొనసాగించాలని చూస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆయన చెప్పిన పరిస్థితి. అంటే సహజంగానే ఏబీ వెంకటేశ్వరరావు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కువగా వెన్నంటి ఉండేది కమ్మ సామాజిక వర్గం. సో ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఓట్లు చీలితే, ఒకవేళ ఆయన ఏ మేరకు ఓట్లు చీలుస్తారు, ఎంతవరకు ప్రభావం చూపిస్తారు అనేది పక్కన పెడితే, అది ఎంత చీల్చినా సరే అది కమ్మ ఓటింగ్ అవుతుంది అనేది నిర్వివాదాంశం. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యూహం అనుసరించడానికి ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులని తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో పార్టీలు పెట్టే రూపంలో, ఇది ఖచ్చితంగా ఆయనకు బెడిసి కొడుతుంది. ఆ ఓట్లు తిరిగి తెలుగుదేశం ఓటు బ్యాంకునే చీల్చే అవకాశం లేకపోలేదన్నది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వాదన. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ కొత్త పార్టీ వాదన కానీ తెలుగుదేశంకి అనుకూలుగా ఉంటూ, తెలుగుదేశంకి మద్దతు పలుకుతూ, తెలుగుదేశంపై ఒక్కసారిగా ఎవరైతే విమర్శలు చేస్తూ ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్నారో ఇవన్నీ ఒక గ్రౌండ్ వర్క్లో భాగంగానే చూడాల్సి వస్తుంది. అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తుల రూపంలో ఒక పార్టీని పెట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, ఈ కార్యక్రమం అనేది చంద్రబాబు నాయుడు స్కెచ్లో భాగంగానే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు స్కెచ్ అనేది ఆయనకే ఒక బూమరాంగ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది.